ఇమ్మడి బొమ్మ ఈ పేరు ఎక్కడా వినలేదే అనుకుంటున్నారా? లేదు, ఇది అందరికీ తెలిసిన పేరే. షార్ట్ కట్ లో ఐబొమ్మ. విశాఖకు చెందిన ఇమ్మడి రవి తీసుకొచ్చిన పైరసీ వెబ్సైటే ఐబొమ్మ. రిలీజ్ అయిన ప్రతి సినిమా ఈ వెబ్సైట్ లో దర్శనమివ్వడమే. సినిమా వాళ్ళనే కాదు, దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు కూడా సవాలు విసిరిన ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఎట్టకేలకు పట్టేశారు. విశాఖకు చెందిన ఇమ్మడి రవి తనపై కేసులు నమోదవ్వడంతో భారత పౌరసత్వాన్ని వదిలి కరీబియన్ దీవుల్లో ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ఫ్రాన్స్ లో ఉంటూ 2019లో ఐబొమ్మ వెబ్సైట్ ను స్టార్ట్ చేశాడు. దాదాపు 21,000 సినిమాలను పైరసీ చేశాడు. అమెరికా, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో సర్వర్లను పెట్టాడు. తాజాగా ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతడు కూకట్పల్లిలోని రెయిన్ విస్టా ఫ్లాట్ లో ఉండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కూకట్పల్లిలోని అపార్ట్మెంట్ లో అతడి ఫ్లాట్ నుంచి హార్డ్ డిస్కులు, కంప్యూటర్లు, కొన్ని సినిమాలకు సంబంధించిన హెచ్డి ప్రింటులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐబొమ్మ వెబ్సైట్ సర్వర్ నుంచి సమాచారం సేకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు అప్లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న కొన్ని సినిమాల కంటెంట్ ను హోల్డ్ చేసినట్లు తెలుస్తోంది. దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ సవాలు విసిరిన రవితోనే ఐబొమ్మ సర్వర్లను క్లోజ్ చేయించారు పోలీసులు. పైరసీ ద్వారా కొన్నేళ్లుగా వందల కోట్లు ఇమ్మడి రవి సంపాదించినట్లు గుర్తించారు. ఐబొమ్మ కారణంగా సినిమా పరిశ్రమకు గత కొన్నేళ్లుగా 22,000 కోట్ల నష్టం వాటిల్లిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తెలుగు సినిమాలను పైరసీ చేయడంతో ఫిల్మ్ ఇండస్ట్రీ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలోనే ఐబొమ్మ వెబ్సైట్ నుంచి సవాల్ వచ్చింది. దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్సైట్ పై నిఘా పెట్టారు. ఇటీవలే హైదరాబాద్ రావడంతో కూకట్పల్లిలోని ఫ్లాట్ లో రవిని అరెస్టు చేశారు. గతంలోనూ ఈ వెబ్సైట్ కోసం పనిచేస్తున్న ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్లలో నిందితులను అరెస్టు చేశారు. తాజాగా దీనిపై హైదరాబాద్ సిపి సజ్జనార్తో రాజమౌళి, దిల్ రాజు, చిరంజీవి, నాగార్జున భేటీ అయ్యారు. చాలా సంవత్సరాలు బట్టి ఈ పైరసీ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డా మేము ఎలా తప్పించుకోవాలి, ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం. ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు. ఇది ఏ ఒక స్టార్స్తో, పెద్ద డైరెక్టర్లతో, పెద్ద నిర్మాలతో కాదు. ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి, చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి, థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు. ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే, దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి. ఎవడైతే ఛాలెంజ్, ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడో దమ్ముంటే చూసుకోండి అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారు సహకరించారు. అది వారి మనస్ఫూర్తిలో వారికి సహకరించిన ఆఫీసర్ శ్రీ కవిత గారిని, శ్రీనివాస్ గారిని, ఇతర మహేష్, సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ తరపు నుంచి, నా తరపు నుంచి నా అభినందనలు, ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా. అనంతరం సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. పైరసీతో సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం వాటిల్లిందని, ఈ నేపథ్యంలోనే ఇమ్మడి రవిని అరెస్టు చేసినట్లు తెలిపారు. ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద మరో 4 కేసులు నమోదు చేశామన్నారు. సినిమాలను పైరసీ చేయడంతో పాటు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేశాడన్నారు. ఒక వెబ్సైట్ బ్లాక్ చేస్తే మరో వెబ్సైట్ తయారు చేశాడని మొత్తం 65 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహించాడన్నారు. 1972లో విడుదలైన గాడ్ ఫాదర్ నుంచి ఓజీ వరకు అన్ని సినిమాలు ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేశాడన్నారు. మొత్తం 21,000 సినిమాలు హార్డ్ డిస్క్ లో ఉన్నాయన్నారు. సినిమాల పైరసీతో మొత్తం 21 కోట్లు సంపాదించగా అందులో 3 కోట్లు సీజ్ చేశామన్నారు. అయితే ప్రస్తుతం రవి దగ్గర 50 లక్షల మంది సబ్స్క్రైబర్ల డేటా ఉందని, దీన్ని సైబర్ నేరగాళ్లు వాడుకునే అవకాశం ఉందన్నారు. మొత్తం ఈ కేసెస్ పైన కూడా, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ లింక్స్ ఉంది, ఇంటర్నేషనల్ నుంచి అక్కడ వేరే దగ్గర నుంచి కూడా ఆపరేట్ చేయడం జరుగుతుంది. సో ఆయన దగ్గర నుంచి కూడా మనము ఇన్ఫర్మేషన్ రాబట్టుకోవాలి. అందుకు మనము సిబిఐ, మళ్ళీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులను కూడా మనము అప్రమత్తం చేయడం జరుగుతుంది. అక్కడ కూడా మనం సేకరించిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళు కూడా ఈ మొత్తం ఈ ఒక్క లింక్స్ ఏమున్నాయో తెలుసుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరుగుతుంది. మొత్తం ఆయన దగ్గర ఇప్పుడున్న డాటా దాదాపు 50 లక్షల మంది సబ్స్క్రైబర్స్ డాటా ఆయన దగ్గర ఉంది. అంటే మీకు తెలుసుంటుంది, డాటా ఈజ్ పవర్ఫుల్. ఈ ఒక్క ఆధునిక యుగంలో, మోడర్న్ టెక్నాలజీలో డాటా ఈజ్ పవర్ఫుల్. ఎవరి దగ్గర డాటా ఉంటుంది వాళ్ళు చాలా పవర్ఫుల్ ఉంటారు.
ఆ డాటా ఆయన కలెక్ట్ చేయడంతో ఆయన అన్ని కూడా సైబర్ క్రైమ్స్కి లేదంటే ఏదో ఒక క్రైమ్కి అది గురి అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే పైరసీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇల్లీగల్. ఈరోజు చాలా నష్టం కావడం జరిగింది. ఆయన ఈ ఒక్క వెబ్సైట్ ఒకటి బ్లాక్ చేస్తే ఆయన మళ్ళీ ఇంకోటి మిర్రర్ చేస్తూ దాదాపు 65 మిర్రర్ వెబ్సైట్స్ని ఆయన రన్ చేసేవాడు. ఆయన మొత్తం ఆయనని ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఆయన దగ్గర ఉన్న హార్డ్ డిస్క్ అంతా రికవర్ చేసిన తర్వాత దాదాపు 21,000 సినిమాస్ ఆయన హార్డ్ డిస్క్లో పెట్టడం జరిగింది. మొత్తము పాత ఫిలిమ్స్ అయిన గాడ్ ఫాదర్ మీ అందరు కూడా తెలుసు, చారిత్రాత్మక ఐతిహాసిక ఫిలిం అయిన గాడ్ ఫాదర్ అంటే 1972లో ప్రొడ్యూస్ అయిన ఆ మూవీ నుంచి మొన్న వచ్చిన ఓజీ మూవీ దాకా కూడా ఆయన దగ్గర ఈ ఒక్క హార్డ్ డిస్క్లో ఉండడము మనము చూశాను. మొత్తము బాలీవుడ్, టాలీవుడ్ అందరు కూడా ఈయన చాలా మూవీస్ ఆయన దగ్గర ఉండి చాలా నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఇప్పటిదాకా ఒక 20 crores సంపాదన చేశారని చెప్పి ఆయన వెల్లడించారు. మనం దాంట్లో 3 కోట్ల రూపాయలు మనము సీజ్ చేయడం జరిగింది. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా ఐబొమ్మపై కేసులు నమోదయ్యాయి. సినిమాల పైరసీ రవి ఒక్కడే చేస్తున్నాడా? ఇతను వెనుక ఎవరెవరు ఉన్నారు? నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉంది అనే అంశాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.